నేను ఈ వీడియో చేయడానికి ఒకే ఒక రీజన్ మన సబ్స్క్రైబర్. నేను ఒక కేఫ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వెంటనే వచ్చి నన్ను హగ్ చేసుకున్నాడు. అడ్రస్ ఎలా తెలిసిందో నాకు తెలియదు కానీ హగ్ చేసుకుని ఏడ్ చేశాడు. అన్న చూడు అని చెప్పి క్యాప్ తీసాడు. మొత్తం అంతా జుట్టు లేదు అక్కడ, మొత్తం తిన్న అయిపోయింది, జుట్టు ఎక్కువ పెంచేసాడు. బట్ క్లియర్లీ ఇట్స్ లుకింగ్ లైక్ ఎ బాల్డ్. నువ్వు చాలా సొల్యూషన్స్ అడిగాడు, నా దగ్గర కూడా సమాధానం లేదు, ఎందుకంటే ఆ స్టేజ్ దాటేశాడు. అండ్ గెస్ వాట్, హిస్ ఏజ్ ఇస్ 22 ఓన్లీ. ఈ టైంలో ట్రాన్స్ప్లాంటేషన్ డబ్బులు ఉండవు, డాక్టర్ల దగ్గర ఖర్చు పెట్టలేం, ఏదైనా చేయగలమంటే అది ఆ హెయిర్ స్టైల్ తోనే. నాకు తెలుసు ఆ సబ్స్క్రైబర్ లానే మీలో చాలా మంది సేమ్ హెయిర్ థిన్నింగ్ ఇష్యూ వల్ల బాధపడుతున్నారు. అండ్ సమ్ ఆఫ్ యూ ఆర్ అవుట్ ఆఫ్ టైం. అందుకు నేను ఈ రోజు ఏం చేస్తే మీ హెయిర్ కొంచెం వాల్యూమ్ యాడ్ అవుతుంది, ఏ హెయిర్ స్టైల్ మీకు సూట్ అవుతుంది, ఆ హెయిర్ స్టైల్ ని ఎలా కేర్ చేసుకోవాలి. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ మెన్ హూ ఆర్ హ్యావింగ్ థిన్ హెయిర్ ఆర్ బాల్డ్. So welcome back to the Fashion Verge, my good looking and awesome gentleman. నేను బ్రో గణేష్. ఇప్పుడు మీరు చాలా మంది మీలో మీరే ఒక క్వశ్చన్ వేసుకుంటారు, అసలు నాకే థిన్ హెయిర్ ఉందా, అసలు ఈ థిన్ హెయిర్ ఉందా లేదా కనుక్కోవడం ఎలా అంటే, లో డెన్సిటీ హెయిర్ ఎలా కనిపిస్తుంది, స్కాల్ప్ ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది అండ్ మీ హెయిర్ స్ట్రాండ్స్ చాలా థిన్ గా కనిపిస్తాయి అనమాట. అంటే జుట్టు ముట్టుకుంటే వెయిట్ లెస్ గా అనిపిస్తుంది, జుట్టు ఊరికినే ఫ్లాట్ అయిపోద్ది, ఎంత హెయిర్ లెంత్ పెంచినా వాల్యూమ్ రాదు. ఇది మీ జెనెటిక్స్ వల్ల అవ్వచ్చు, మీరు యూజ్ చేసిన ప్రొడక్ట్స్ వల్ల అవ్వచ్చు, మీ స్టైలింగ్ వల్ల అవ్వచ్చు, ఆర్ మీ హెయిర్ ని కేర్ చేయకుండా ఉండడం వల్ల అయినా అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఒక హెయిర్ ప్రాబ్లం ఉంటుంది కదా. నాకైతే ఆయిలీ స్కాల్ప్ అనమాట నా ప్రాబ్లం వచ్చేసి. మీ హెయిర్ కు నా ప్రాబ్లం ఏంటో కింద కామెంట్ చేసి దాని దగ్గర నేను ఒక వీడియో చేస్తాను. సో డూ కామెంట్ మీ హెయిర్ ప్రాబ్లం ఏంటో. లెట్స్ డిస్కస్ some of the best hairstyles for hair thinning guys. ఫస్ట్ హెయిర్ స్టైల్ మన అందరూ చేసేది టెక్స్చర్డ్ క్రాప్. అంటే ఏం లేదు, పైన కొంచెం జుట్టు పెంచి ముందెక్కడం ఏదైతే పోయిందో దాన్ని కవర్ చేయడం. సారీ, డోంట్ ఫీల్ డిస్రెస్పెక్ట్ఫుల్, బట్ మీరే మీ హెయిర్ ని కేర్ చేయలేదు చేయాల్సిన టైంలో. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ఫర్ దీస్ సజెషన్స్. బట్ బాయ్స్, టు బి ఆనెస్ట్, ట్రస్ట్ మీ, నిజంగా ఆ చేయి జారిపోయింది, టైం అయిపోయింది అన్న ఫీలింగ్ ఉంటే మాత్రం గుడ్డు కొట్టించేసేయండి. బట్ దాని గురించి సర్వ డిస్కస్ చేద్దాం. బ్యాక్ టు టెక్స్చర్డ్ క్రాప్. సైడ్స్ టేపర్డ్ గా ఉంచండి, పైన కొంచెం వాల్యూమ్ ఉంచండి, ముందు కొంచెం కవర్ చేసి ఒక ఫ్రింజ్ లాగా ఫామ్ అయితే మీకు జుట్టు ఎక్కువ ఉంది అనే ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. సైడ్స్ ఎందుకు టేపర్డ్ గా ఉంచమని చెప్పాను, బికాస్ ఇది కొంచెం ఎలివేట్ అవ్వాలని చెప్పి. అండ్ మోస్ట్ ప్రాబ్లమ్ మనకి ఈ మెయిల్ పార్ట్ అండ్ బాల్నెస్ తోనే స్టార్ట్ అవుతుంది, అవునా? సో సైడ్ జుట్టు పెంచితే గ్రావిటీ వల్ల ఇదంతా కూడా విజిబుల్ గా కనిపిస్తుంది. సో జుట్టు కొంచెం పెంచండి, జస్ట్ లైక్ ఒక 3 to 4 inches, బట్ నాట్ మోర్ దెన్ 4 inches, ఎందుకంటే గాలికి ఎగిరిపోతా ఉంటది అనమాట. బట్ ఇఫ్ యూ వాంట్ స్టైల్ ఇట్, నా జుట్టు నా మాట వినట్లేదు అన్నప్పుడు మంచిగా ఒక క్లే యూజ్ చేయండి, యూ విల్ బి సెట్. ఈ సెకండ్ హెయిర్ లో వచ్చేసి ఇక్కడ ఎవరికైతే బాల్నెస్ ఉంటుందో వాళ్ళకనమాట. ఎస్పెషల్లీ దీన్ని కవర్ చేయడం చాలా కష్టం. వెనకతల నుంచి ఎవరైతే ఫాలో అవుతారో ముందు మనకి ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంటది, ఆడ ఎక్కడ మన బట్టలు చూస్తున్నాడు అని చెప్పి. గెస్ వాట్, ఇప్పుడు నేను చెప్పే హెయిర్ స్టైల్ కొంచెం కాంట్రవర్షియల్ ఉండొచ్చేమో కానీ దిస్ విల్ వర్క్ వండర్స్. స్లీక్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఫ్రంట్ సరిగ్గా బాల్ లేకుండా వెనకాదలు వస్తే మాత్రం నీట్ గా స్లిక్ బ్యాక్ దువ్వుకోండి, నీట్ గా ఒక క్లే యూజ్ చేసుకొని సెట్ చేసుకోండి దాని వెనకాదలు, సో దట్ ఇది కవర్ అవుద్ది అనమాట. అండ్ దీనికి లెంత్ వచ్చేసి మోర్ దాన్ 6 inches ఉండాలి, బికాస్ ఆ లెంత్ తో వెనకదలు కవర్ అవుద్ది కాబట్టి. బికాస్ యువర్ పుల్లింగ్ ఎవ్రీ హెయిర్ స్ట్రైన్ బ్యాక్. ముందే డిస్క్లైమర్ ఇస్తాను, మీరు కానీ కరెక్ట్ గా హోల్డ్ చేసుకోకపోతే జుట్టు పక్కకి పడిపోద్ది అనమాట. దట్ యూ డోంట్ వాంట్. సో నీట్ గా హెయిర్ పెంచండి, స్లిక్ బ్యాక్ చేయండి, అండ్ ఇన్స్టెంట్ గా 10x బెటర్ మీరు కనిపిస్తారు, ట్రస్ట్ మీ. నెక్స్ట్ హెయిర్ స్టైల్, ఎవరికైతే అసలు నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం చేయమంటాం అంటే మాత్రం, యాజ్ ఎ సెడ్, గో ఫర్ బజ్ కట్. గుండు కొట్టించామనట్లేదు. బజ్ కట్ అంటే మినిమల్ లెంత్ తో, లెట్స్ సే 1 centimeter ఆఫ్ హెయిర్ తో మీరు మీ హెయిర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. దీనికి మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అవుతున్నా మీరు షార్ప్ గా అండ్ ఆల్సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ని మీరు గడపచ్చు. బికాస్ ఎక్కువ జుట్టు ఉంటే ప్రతిసారి ఇలా ఇలా అలా అనుకోవాల్సిన పని లేదనమాట. బికాస్ నేను బస్ కట్ చేసుకున్నాను కాబట్టి ఎంత మెయింటెనెన్స్ నాకు టైం సేవ్ అయిందో ఐ ఓన్లీ అండర్స్టాండ్. ఇప్పుడు నాకైతే జుట్టు పెరుగుతుంది కాబట్టి మళ్ళీ నేను బ్లో డ్రైయింగ్ ఇవన్నీ కూడా చేయాలేమో, కానీ బస్ కట్ అప్పుడు లిటరల్లీ స్నానం చేసిన తర్వాత I don't even brush my hair. అంతెందుకు, Pinterest లో గూగుల్లో వెళ్ళి మంచి బాల్డ్ హెయిర్ స్టైల్స్ ఫర్ మెన్ అని కొట్టండి, నీట్ గా బస్ కట్స్ వస్తాయి అనమాట. అంతమంది ఎందుకు ఫాలో అయ్యారు? బికాస్ దోస్ వర్క్, దోస్ విల్ క్రియేట్ యూనిక్ ఇంప్రెషన్. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఆ బాల్డ్నెస్ ఎలా కవర్ చేసుకోవాలరా బాబు అని చెప్పి ప్లే చేసేవాడే, కానీ ఒక్కడు కూడా బోల్డ్ గా బస్ కట్ చేసుకున్న బాల్డ్ మ్యానే లేదు. సో నా మాట వినండి, ఒక్కసారి ట్రై చేయండి, యూ విల్ లవ్ ఇట్. అండ్ సమ్ ఉమెన్ ఫైండ్ ఇట్ మోర్ masculine also, to be honest. Bald men who has buzz cut, ఆ మాస్కులినిటీ వేరే లెవెల్. బ్రో నా ఏజ్ జస్ట్ 20 బ్రో, ఇప్పుడు నేను బస్ కట్ చేసుకుంటే నా ఫ్యూచర్ ఏమైపోవాలి, నా ప్లేస్మెంట్స్ ఏమైపోవాలి, నా రిలేషన్షిప్స్ ఏమైపోవాలి అంటే జనాలు ఏమనుకుంటారో పక్కన పెట్టు, నీకు ఏది కంఫర్టబుల్ గా ఉందో అదే ట్రై చేయి. సాడ్లీ దీస్ ఆర్ ద 3 హెయిర్ స్టైల్స్ ఓన్లీ దట్ విల్ వర్క్ ఫర్ బాల్డ్ మ్యాన్ అవుట్ దేర్. నెంబర్ 1 ప్రికాషన్, ప్లీజ్ 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 దయచేసి ఇందులో ఇంట్రోలో చెప్పినట్టు నా సబ్స్క్రైబర్ కవర్ చేసుకున్న క్యాప్ ని తీసి వద్దు. ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది
సఫకేషన్ వల్ల ఎక్కువ అవుతుంది అనమాట. చెమట ఎక్కువ పట్టేసిన, హెయిర్కి ఎక్కువ గాలి తగదలకపోయినా, నేచురల్గా వదలకపోయినా జుట్టు సఫకేట్ అయిపోయి పడిపోద్ది అనమాట. రోజంతా అదే క్యాపులు పెట్టుకొని మెయింటైన్ చేయొద్దు ప్లీజ్. మీ జుట్టుని ఒక హీట్ ఓవెన్ లో పెట్టి ఫ్రై చేసినట్టు అవుతుంది. సో మీకు కానీ హెయిర్ ఫాల్ అవుతున్నా, హెయిర్ థిన్నింగ్ అవుతున్నా క్యాప్స్ పెట్టి ఇంకా ప్రాసెస్ ని స్పీడప్ చేయదు. నో, ఇఫ్ యూ ఆస్క్ మీ బ్రో వాట్ యూ వుడ్ డూ, నీకు కానీ బాల్నెస్ ఉంటే, దేవుడి దేవాల బాల్నెస్ రాలేదు కానీ కొంచెం వెనక్కి వెళ్తుంది కానీ, ఇఫ్ నాకు కానీ నిజంగా బాల్నెస్ ఉంటే మాత్రం ప్రతిరోజు బ్లో డ్రై చేసుకుంటాను మీడియం హీట్ సెట్టింగ్ లో. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, అఫ్ కోర్స్ ప్రతి ఒక్కరు బాల్నెస్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ హెయిర్ పెంచేస్తారు, కానీ ఆ హెయిర్ ని మేనేజ్ చేయడం ఎవరికీ తెలియదు. మేనేజ్ చేయలేని లాంగ్ హెయిర్ ఇస్ జస్ట్ amateur and childish. సో బ్లో డ్రై చేసుకుంటాను నీట్ గా, ఇంత పౌడర్ రాసుకుంటాను అంతే. అండ్ నెవర్ ఎవర్ ప్రతిరోజు నేను తలస్నానం చెయ్యను, ఓన్లీ 2 days పర్ వీక్. ఇది ఎప్పుడు నా హెయిర్ ఫ్లాట్ గా ఉంటే, నాది కానీ వేవీ హెయిర్ అయినా, రింగుల్ జుట్టు అయినా లెంత్ నీట్ గా తగ్గించేస్తాను. నేను చెప్తున్నా కదా, మెయింటెనెన్స్ చాలా అవసరం బాల్డ్ మెన్ కి. వాట్స్ ఎవర్ రీజన్ వల్ల, అది మీ జెనెటిక్స్ అవనివ్వండి, మీ వాటర్ వల్ల అవనివ్వండి, మీరు తీసుకున్న కేర్ వల్ల అవనివ్వండి, పోయింది. ఉన్నదాని గురించి కేర్ చేయండి, ఉన్నదాన్ని మెయింటైన్ చేయండి ప్లీజ్. దయచేసి స్ట్రెస్ మాత్రం తీసుకోవద్దు. స్ట్రెస్ ఇస్ ద ఓన్లీ రీజన్ దట్ యువర్ హెయిర్ ఈస్ ఫాలింగ్. అండ్ 100 షాంపూలు యూజ్ చేయొద్దు. వాల్యూమైజింగ్ షాంపూస్ అని ఉంటాయి, అవి యూజ్ చేయండి. అండ్ 100 ప్రోడక్ట్లు యూజ్ చేయదు. నేను జస్ట్ ఒక ఒకటే చెప్పాను, హెయిర్ స్ప్రే కొట్టండి, హీట్ ప్రొటెక్షన్ కొట్టండి, హెయిర్ పౌడర్ యూజ్ చేయండి, ఏది చెప్పలేదు నేను. సో దిస్ ఈస్ వాట్ ఇట్ టేక్స్ టు హ్యావ్ ఎ గుడ్ లుకింగ్ హెయిర్ స్టైల్ ఈవెన్ యువర్ బాల్డ్. బట్టలు అనేది ఒక రీజన్ మాత్రమే, కానీ లోపల ఏంటి, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఇది సొసైటీ చూస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే ఒకే ఒక పాయింట్ ఎప్పుడు ప్రూవ్ అవుతుంది. మహేష్ బాబులో ఉన్నా సరే నువ్వు చిల్లి గవ్వ సంపాదించకపోతే నీకు సొసైటీలో వాల్యూ ఉండదు. కానీ నువ్వు చండాలంగా ఉండు, నువ్వు అగ్లీగా ఉండు, చేతి నిండా డబ్బులు, వాలెట్ నిండా క్యాష్ ఉంటే మాత్రం యూ ఆర్ వాల్యూడ్ ఇన్ దిస్ సొసైటీ. ఎక్కడ ఫోకస్ పెట్టాలో అక్కడ ఫోకస్ పెట్టాలి. ఎంతమంది అగ్రీ చేస్తారు ఈ స్టేట్మెంట్ కి? కింద ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ మేక్ షూర్ టు లైక్ దిస్ వీడియో, బికాస్ నాకు తెలిసి డెఫినెట్లీ ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడి ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మన ఫ్యాషన్ వర్డ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోయిన తర్వాత ఫ్యాషన్ వర్డ్స్ అఫీషియల్ కింద కామెంట్ చేయండి మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ ఆర్ ఎల్స్ హెయిర్ ప్రాబ్లమ్ ఉందో. And don't forget to, as I said, subscribe to the Fashion Verge for more awesome content like this, and I'll see you guys